మంచి గళముతో మంచి పదములతో ఇంతసేపు వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సోమేశ్వర, సోమేశ్వరులు అంటే అన్ని బహువచనము, సోముడు బహువచనము, ఈశ్వరుడు బహువచనము. అటువంటి అదే ఈ ఈశ్వరులు, అందువల్ల అటువంటి బహుత్వ సిద్ధిరస్తు ఆశీర్వచనం ఆయనకి. గురుగారు ఒక్క నిమిషం, బహుళం ఎందుకంటే బహుళ పక్షంలో ఉన్నాం, పాల్గొన బహుళము. గురుగారు ఒక్క నిమిషం, మా చిరకాల మిత్రులు, మా శ్రేయోభిలాషులు, ఆయన ఒంటి చేత్తో ఇవన్నీ చేస్తున్నాడు. చాలా సమర్థుడైన శిష్యుడు. ఏళ్ల నుంచి ఒకరోజు సభకు తీసుకెళ్తున్నాడు నన్ను, హైదరాబాద్కు భాగ్యనగరానికి వచ్చిన కొత్తలో. ఎక్కడికి నాయన తీసుకెళ్తున్నావు ఇంత దూరం అన్నాను. అంటే మీకెందుకు గురువుగారు, చాలా మంచి చోట అదే అన్నాడు. కూకట్పల్లికి తీసుకెళ్ళాడు ఆయన. నేను హైదర్గూడలో ఉన్నాను, హైదరాబాదులో. అక్కడి నుంచి కొత్తగా వచ్చా నేను, నాకు ఇంకా ఏ వీధి ఏదో తెలియదు. తీసుకెళ్ళాడు. ఇంతసేపు తీసుకెళ్తున్నావు ఎక్కడికి నాయన మూర్తి అంటే, మీకెందుకు గురువుగారు, అద్భుతమైనది. ఆనాడు అక్కడ 10,000 మంది శ్రోతలు వచ్చారు సభకు, 10,000 మంది. ఆశ్చర్యపోయాను నేను. ఇక్కడ నిర్మానుష్యంగా ఉందే, మనుషులు ఎవరు వస్తారయ్యా, ఇక్కడెక్కడికో అరణ్యానికి తీసుకుపోతున్నావు అన్న. అది ఇప్పుడు కూకట్పల్లి హౌసింగ్ సొసైటీ. అది ఏమీ లేని నాడు, కాని నాడు నేను అక్కడికి నన్ను తీసుకెళ్ళి పెద్ద ప్రాంగణంలో 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు అదంతా ఎక్కడ ఖాళీ లేదు, అన్ని భవనాలు వెలిసాయి అక్కడ. అటువంటి చోట అట్లాంటి సమర్థుడు మూర్తి గారు. ఆయన ఎప్పుడూ ఇతరులకు ఏదైనా ఒక ఉపకారం చెయ్యాలని తపన పడే జీవితం మూర్తి గారు. ఆయనకు శతమానం భవతి. ధన్యవాదాలు గురుగారు. ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక చిన్న సామాన్య కార్యకర్తలాగా ఇంతసేపు నిలబడి ఇంతమందికి కూడా వారి అమృత హస్తాలతో పురస్కారం ఇచ్చినందుకు మన అందరి పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే అభిమానం, కృతజ్ఞత మీ అందరికీ కూడా చెందేటట్టుగా గురువుగారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు.